వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము వ్రాయబడిన పాపముల గురించి నేర్చుకుంటున్నాం. మన జీవితాల్లో ఏ ఏ పనులు పాపాలు మనము తెలుసుకుని ఆ పాపాలు మన జీవితాల్లో మనము చేయకుండా దేవుడికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగిన పిల్లల వలె వాక్య ప్రకారంగా పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులం అవుతాం. దేవుని దీవెనలకు మనం పాత్రలు అవుతాం. దేవుడి పరలోకానికి కూడా మనము పాత్రలము అవుతాం. మనము అనేక రకాలైన పాపముల గురించి మనము చూస్తున్నాం. మనం చూసినప్పుడు చేదైన వేరు ఏదైనా మొలిచి అది నిన్ను అపవిత్రుని పరుస్తుందేమో, దేవుడికి దూరం చేస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోమని రాయబడి. భ్రష్టులుగా చేసేస్తుందేమో, ఒకవేళ యాసావులాగా వ్యభిచారులుగా దేవుని దృష్టికి మనం మారిపోయేలాగా చేసేస్తుందేమో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చేదైన వేరు ఏదైనా మొలిచి మనం దేవునిలో నుండి తప్పిపోయేతామేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. అనేకులు ఈ చేదైన వేరు మొలిచి అపవిత్రులైపోయారని దేవుని వాక్యంలో రాయబడి. మన జీవితాల్లో ఈ విధంగా ఏ సమయానికి చేదు వేరులు మొలుస్తాయో మనకి తెలీదు, మనం ఊహించలేం. ఈ చేదైన వేర్లు మొలిపించేది ఎవరు మన జీవితాల్లో అంటే అపవాది. వాడికి చోటు ఇవ్వకుండా వాడి పన్నాగాలు, వాడి ప్లాన్లు, వాడి మోసాలు, వాడి ప్రయోగాలు ఏవి కూడా మన జీవితాల్లో జరగకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. సౌలు చేదైన వేరు మొలిచి దేవుడికి దూరం అయిపోయాడు. దావీదు జీవితంలో కానొక సమయంలో చేదైన వేరు మొలిచి అతడు కొన్ని శిక్షలు తన కుటుంబంతో కలిసి అనుభవించవలసి వచ్చింది. అది మనకి తెలుసు. ఏంటది? బెత్షెబాతో పాపం, కామంతో చేసినటువంటి పాపం. అలాగే సొలొమోను జీవితంలో ఒక చేదైన వేరు మొలిచింది. ఏంటిది? అన్య స్త్రీలను వివాహము చేసుకోవడం. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల ఏమైపోయాడట? అతను దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడిని విసర్జించేశాడు. దేవుడిని సేవించడం మానేశాడు. అన్య దేవతలకు బలిపీఠాలు కట్టి వాటి మీద ఆ అన్య దేవతలను పూజించడి, వాటికి బలి అర్పించడం మొదలుపెట్టాడు. కాబట్టి మహాజ్ఞానిగా దేవుని చేత మహా ఐశ్వర్యవంతుడిగా మారినటువంటి వాడు కూడా చివరికి అలాగా అయిపోవడం మనం చూస్తున్నాం. సంసోను జీవితంలో ఒక చేదైన వేరు మొలిసింది. అది అతన్ని మరణానికి దారితీసింది. ఏంటండి? స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం అతడు అభిషేకాన్ని అతడు కోల్పోయేలాగా చేసింది. దేవుడి చిత్తం అతడు నెరవేరకుండా మధ్యలో ఆగిపోయేలాగా చేసింది. అతడు త్వరగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇలాగా చాలా గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లోనే ఇలాంటి చేదైన వేర్లు మొలిచి ఏమైపోయారు వాళ్ళు? దేవునికి దూరం అయిపోవడం, దేవుని శిక్షలు అనుభవించడం మనకు తెలుసు. ఆసా జీవితంలో ఒక చేదు వేరు మొలిచింది. ఏమిటది? ఆసా. ఎవరు ఆసా? ఎవరండి? అబియా కుమారు. ఎవరు రాజు ఆసా? ఇశ్రాయేలీల రాజా, యూదుల రాజా? ఎవరండి? యోధా రాజు. 2 గోత్రాల యోధా ప్రజలైనటువంటి వారి మీద రాజుగా పరిపాలన చేసినవాడు ఆసా. ఆసా జీవితంలో ఒక చేదైన వేరు మొలిసింది. ఏంటండి? దేవుణ్ణి ఆశ్రయించకపోవటము. ముందు జరిగిన యుద్ధంలో దేవుణ్ణి ఆశ్రయించాడు. తర్వాత జరిగిన యుద్ధంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించలేదు, మనుషుల్ని ఆశ్రయించాడు. అతడి జీవితంలో చేదైన వేరేంటంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను
ఆశ్రయించడం అనేది అతడు పతనానికి దారితీసింది. తర్వాత అది అతడు రోగం బారిన పడడానికి దారితీసింది. రోగం వచ్చిన తర్వాత కూడా అతడు దేవుడిని ఆశ్రయించకపోవడంతో చివరికి అది అతని మరణానికి దారితీసింది. ఒకప్పుడు ఆశ అంటే చాలా మంచి భక్తుడు. కాబట్టి ఎంతో మంచి భక్తుల జీవితాల్లో కూడా ఈ చేదైన వేరులు మొలిచి వారిని భ్రష్టులుగా చేసేయడం, వారిని వ్యభిచారులుగా చేసేయడం, వారు దేవుళ్ళలో నుండి తప్పిపోయేలాగా చేసేయడం, వారు అపవిత్రులైపోయేలాగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేదు వేరులు మన జీవితాల్లో మొలవకుండా చూసుకోవాలి. ఈ చేదు వేరులు మన జీవితాల్లో మొలవకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చేదైన వేరు మన జీవితాల్లో మొలవకుండా చూసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? చెప్పాలి. ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మతో నడిపించబడుతున్నప్పుడే దావీదు చేదైన వేరు మొలిసి పడిపోయాడు. ఆత్మతో నడిపించబడుతున్నప్పుడే సొలొమోను చేదైన వేర్చి పడిపోయాడు. ఆత్మతో నడిపించబడుతున్నప్పుడే సంసోను అంతటి వాడే చేదైన వేరు మొలిసి ఎలాగ జ్ఞానము చాలా ఉంది సొలొమోనుకి. నీకన్నా నాకన్నా మన అందరికన్నా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది సొలొమోనుకి. అయినా చేదైన వేరు మొలిసింది. చెప్పాలి. చేదైన వేరు మొలవకుండా ఉండాలంటే ఏదండి? భయము ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం హన్నా గారికి. దేవునికి మహిమ కలుగును. ఏంటండి? భయము అది కూడా ఉండగానే కొంతమంది ఇదైనటువంటి దాఖలాలు కనబడతారు. కానీ అలాగ కూడా జరగకుండా ఉండే అంత భయం ఉండాలి మనలో. అలా కూడా జరగకుండా ఉండే అంత భయం ఉండాలి. ఎంత భయం అంటే ఒక యోసేపు లాంటి భయము. నేను దేవునికి భయపడువాడను. ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడువాడను. దావీదు కూడా దేవునికి భయపడేవాడే. కానీ ఒకానొక సమయంలో దేవునికి భయపడకుండా అతడు ఒక తప్పు చేశాడు. సొలొమోను కూడా దేవునికి భయపడేవాడే. కానీ ఒకానొక సమయంలో దేవునికి భయపడకుండా. కాబట్టి భయము ఉన్నా సరే జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అసలు అటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండే అంత భయము ఉండాలి మనలో ఉండాలి. దానియేలుకున్నంత భయం మనలో ఉండాలి. యోసేపుకున్నంత భయం మనలో ఉండాలి. ఖచ్చితంగా అటువంటి భయమే మనము భ్రష్టులమైపోకుండా మనల్ని కాపాడుతుంది. అటువంటి భయమే మనము పడిపోకుండా తప్పిపోకుండా కాపాడుతుంది. ఆ భయమే చేదు వేరు మనలో మొలవకుండా కాపాడుతుంది. చేదు వేరు రెడీ అయింది యోసేపు జీవితంలో, కానీ అది మొలవనివ్వలేదు కదండి. చేదు వేరు రెడీ అయింది పోతీఫర్ భార్య రూపంలో, కానీ దాన్ని ఏం అవ్వనివ్వలేదు, మొలవనివ్వలేదు. అదే జరగాలి మన జీవితాల్లో. మొలవనివ్వలేదు. దాన్ని మొలవనివ్వకుండా ఏం చేశాడు? పెరికివేశాడు. మొలవనివ్వకుండా పెరికివేయడం అనేది జరిగితే ప్రారంభంలోనే మనం ఇంకా అటువంటి వాటి బారిన పడకుండా ఉండడం అనేది కుదురుతుంది. లేకపోతే అది అంత సామాన్యమైన విషయము కాదు. బైబిల్లో చాలామంది ఉన్నారు ఇలాంటి చేదు వేరులు మొలిచి భ్రష్టులైపోయిన వారు, వ్యభిచారులైపోయిన వారు. ఇశ్రాయేలీల ప్రయాణంలో చేదైన వేరు ఏం చెప్పుకోవచ్చు? 40 సంవత్సరాల అరణ్యకాలపు ప్రయాణంలో ఇశ్రాయేలీలు 20 లక్షల మందిలో చేదు వేరు అనే దాంట్లో ప్రారంభం మొదటి స్థానంలో దేన్ని పెట్టచ్చు? సణుగుడు. ఏదండి? సణుగుడు. మన జీవితాల్లో కూడా చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఈ సణుగుడు అనే చేదు వేరు మొలిచి చాలామంది దేవుడికి ఆయాసకరంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ సనుగుడు అనే చేదైన వేరు మొలవకుండా దాన్ని పెరికివేయడం కొంతమందికి సాధ్యము కావటం లేదు. ఆ సనుగుడు వల్లే ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఏమైపోయారు? రాలిపోయారు. అవిధేయత అనే చేదైన వేరు మొలిసి ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో రాలిపోయారు. అవిశ్వాసం అనే చేదైన వేరు మొలిసి ఇశ్రాయేలీ అరణ్య ప్రయాణంలో రాలిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఏ రూపంలో చేదు వేరు మొలకెత్తింది? ఏ రూపంలో? ఆలోచన రూపంలో మొలకెత్తిందా? మాటల రూపంలో మొలకెత్తుతుందా? తలంపుల రూపంలో మొలకెత్తుతుందా? కంటి చూపుల రూపంలో మొలకెత్తుతుందా? లేదంటే ఎలాగా ఏ రూపంలో మొలకెత్తుతున్నది అన్నది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పుడు కొట్టు మాటల రూపంలో మొలకెత్తుతుందా? కొండాలు చెప్పే రూపంలో మొలకెత్తుతుందా? అబద్ధాలు చెప్పే రూపంలో మొలకెత్తుతుందా? లేదంటే దుర్వ్యసనాల రూపంలో మొలకెత్తుతుందా? దురలవాట్ల రూపంలో మొలకెత్తుతుందా? ఏ రూపంలో చేదు వేరు మొలకెత్తుతుంది? ఆ చేదు వేరు నువ్వు చూసుకోకుండా, ఆ చేదు వేరుని పెరికివేయకుండా, ఆ చేదు వేరు నువ్వు ఉండనిచ్చావంటే అది ఖచ్చితంగా అపవిత్రులుగా చేసేస్తుంది, భ్రష్టులుగా చేసేస్తుంది, దేవుల్లో నుండి తప్పిపోయేలాగా చేసేస్తుంది, దేవుని దృష్టికి మనం వ్యభిచారులు అయిపోయేలాగా చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా మనము చేదు వేరు మొలవకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని మొలిచిన వెంటనే పెరికి వేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది కేవలము మనదే. దాన్ని పెరికి వేయకుండా దాన్ని ఉంచామా, ఆ దాని వలన నువ్వు ఒకరోజు దేవుని రాజ్యానికి రాకుండా పెరికి వేయబడతావు. దాని వలన నేను దేవుని రక్షణ పొందకుండా పెరికి వేయబడవలసిన పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. చదువుదాం దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనం. యాకోబు 1:14-15 చదవండి ఒకరు. దురాశ గర్భము ధరించి పాపమును కంటది, పాపం పరిపక్వమై మరణమును కంటది. కాబట్టి ఏంటి పాపం ఇక్కడ? దురాశ. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏమిటి? ఏంటండి? అతిగా ఆశించడం అంటున్నారు. దురాశ అంటే ఏమిటి? చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావట్లేదు, చెప్పడానికి ఎలాగా నోరు రావట్లేదు, కనీసం చెప్పిన వాళ్ళని అభినందించడానికి కూడా చేతులు రావట్లేదు. ఏంటండి? పెన్ను ఉంటే చప్పట్లు కొట్టలేమండి? దేవునికి స్తోత్రం. ఏంటండి? ఆశించకూడని దానిని ఆశించడం అనేది ఏంటి? దురాశ. అతిగా ఆశించడము అనేది కాదు, లేదంటే ఇంకోటి కాదు, కానీ ఆశించకూడని దాన్ని ఆశించడం అనేది దురాశ. ఆశ ఉండాలి, ఆశ ఉండొచ్చు. ఆశపడ్డ ప్రాణాన్ని ఆశ వేరు, దురాశ వేరు. ఆశ వేరు, దురాశ వేరు. ఆశ వేరు, అత్యాశ వేరు. ఆశ వేరు, దురాశ వేరు. కాబట్టి దురాశ ఏమవుతుంది? పాపమును కంటది, పాపము మరణాన్ని కంటది. ఎవరైతే దురాశ కలిగి ఉంటారో దురాశ వారి విషయంలో దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది? కాబట్టి ఏమని రాయబడింది అక్కడ? చదవండి మళ్ళీ ఒకసారి పైనుంచి. ప్రతివాడు స్వకీయమైన దురాశ. స్వకీయమైన దురాశ అంటే ఏంటి? తన సొంత తలంపులో కలిగిన ఆశ దురాశ, తన మనస్సులో కలిగిన దురాశ. దురాశ వల్ల శోధించబడతాడు. దురాశ వల్ల పాపిగా
ఎంచబడతాడు. దురాశ వల్ల అతడు దేవుని దృష్టికి పాపిగా అతడు కనబడి ఆ తర్వాత అతడు ఏమవుతాడు? మరణిస్తాడు. వేరే వారిది ఆ సొత్తు, అది భూమి అవ్వచ్చు, అది ఇల్లు అవ్వచ్చు, అది స్థలం అవ్వచ్చు, అది పొలం అవ్వచ్చు, అది బంగారం అవ్వచ్చు, అది వస్తువు అవ్వచ్చు, లేదంటే అది మనిషి అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు. అది వేరే వారిది, మనది కాదు. దాన్ని ఆశించడం ఏంటి? దురాశ. అది మనది కాదు, మనం దాన్ని ఆశించకూడదు. ఆశిస్తే అదేంటి? దురాశ. పొరుగువారి భార్యను ఆశించడం ఏంటి? దురాశ. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము మనలో దురాశ రాకుండా మనం చూసుకోవాలి. దురాశ పాపంగా దేవుడి దృష్టికి కనబడేలాగా చేస్తుంది. ఈనాడు ఆశ కన్నా దురాశ ఎంతో ఎక్కువగా పనిచేస్తూ ఉన్నది. ఆశపడమంటున్నాడు దేవుడు. ఆశపడితే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. అయితే ఏది ఆశపడాలో కూడా దేవుడు ఎంతవరకు మనం ఆశపడడంలో ఎంతవరకు అన్నది కూడా మనకు తెలియాలి. దేవుని చిత్తానుసారంగా ఆశపడాలి. దేవుని చిత్తానుసారంగా ఆశపడాలి. దేవుని వాక్య ప్రకారంగా ఆశపడాలి. అంతే తప్ప దేవునికి విరోధంగా ఆశపడడానికి వీల్లేదు. దేవుని చిత్తానికి విరోధమైన ఆశ, దేవుని వాక్యానికి విరోధమైన ఆశ అదేంటి? దురాశ. ఆ దురాశ మనల్ని పాపిలుగా దేవుడికి దగ్గర కనబడేలాగా చేస్తుంది. ఆ దురాశ వల్ల మనం నశించిపోయేలాగా అయిపోతాం. ఆ దురాశ వల్ల మనం పాపులుగా అయిపోయి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దురాశ రాకుండా ఇతరులది ఏది ఆశించొద్దు. మనది కానిది ఏది ఆశించవద్దు. ఇతరులది ఆశించి ఇతరుల దాంతో లబ్ధి పొందుదామని, ఇతరులది ఆశించి ఇతరుల దాంతో మేలు పొందుదామని, ఇతరులది ఆశించి ఇతరుల దాంతో మనకి ప్రయోజనము కలుగుతుంది కదా అని చెప్పి మనం ఆశించి ఆ దురాశతో ఆ ఆశపడ్డ దాన్ని దక్కించుకోవడం కోసం మోసం చేసి, అబద్ధాలు చెప్పి, లేదంటే ద్రోహం చేసి, లేదంటే కీడులు చేసి, లేదంటే ఎన్నో రకాలైనటువంటి విధాలుగా ప్రవర్తించి మనము ఆ ఆశపడ్డ దాన్ని దక్కించుకుంటే అదేమవుతుంది? దురాశ. ఆహాబు అనే మహారాజు ఉన్నాడు బైబిల్లో. ఆహాబు భార్య ఎవరు? యెజబెల్. ఆహాబు ఎవరి మీద రాజు? ఇశ్రాయేలీల మీద రాజు. 10 గోత్రాల ఇశ్రాయేలీల మీద మహారాజుగా ఉన్న వారిలో ఆహాబు ఒకడు. ఈ ఆహాబుకి ఒక భార్య ఉంది. భార్య పేరేంటి? యెజబెల్. ఈ ఆహాబు ఒకానొక సమయంలో ఒకటి ఆశపడ్డాడు. నాబోతు యొక్క పొలమును, తోటను, ద్రాక్ష తోటను. నాబోతు యొక్క ద్రాక్ష తోట ఒకటి అతని ఇంటి పక్కనే ఉంది. ఆహాబు యొక్క అంతఃపురం పక్కనే ఆనుకుని ఏది ఉందంట? నాబోతు అనే మనిషి యొక్క, నాబోతు అనే ఒక ఆస్తిపరుడు యొక్క ద్రాక్ష తోట పక్కనే ఉంది. ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద ఆశపడ్డాడు. ఎవరు? ఆహాబు. అడిగాడు, డబ్బులు ఇస్తాను, నీ తోట నాకు ఇచ్చేయి, నా ఇంటి పక్కనే, నా అంతఃపురం పక్కనే ఉంది కాబట్టి నా దాంట్లో కలుస్తుంది, అది నీకు డబ్బులు ఇచ్చేస్తాను, లేదంటే నీకు ఇంకో తోట నీ దీనికన్నా మంచిది ఇస్తాను, లేదంటే ఇలాగ చెప్పాడు. అయితే అతడు ఏమన్నాడు? ఇవ్వను అన్నాడు. ఇది నా పితరుల ద్వారా నాకు వచ్చింది, నా పిత్రార్జితము, ఇది నేను ఇవ్వను, ఇది నాకు సెంటిమెంటు, ఇది నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వను అంటే ఇంటికి వెళ్ళాడు, మూతి ముడుచుకున్నాడు, పడుకున్నాడు, భోంచేయకుండా పడుకున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, మూతి ముడుచుకుని ఎలా పడుకున్నావు భోంచేయకుండా అని అడిగింది. ఇలాగ పక్కనే ఉన్న ద్రాక్ష తోటను చూశాను, అది చాలా బాగుంది, మన పక్కనే ఉంది, అది మనకు కలుస్తుంది అని చెప్పి నాకు ఆశ కలిగింది, అది మన అంతఃపురంలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఆశపడి దాన్ని డబ్బులు ఇస్తాను ఇమ్మనంటే ఇవ్వలేదు. ఇవ్వనన్నాడు, ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంకా మంచి తోట ఇస్తానన్నాను, అయినా సరే ఇవ్వనని చెప్పేశాడు. అంటే నువ్వేమన్నా మామూలుడివా? నువ్వేమన్నా సామాన్యుడివా? నువ్వేమన్నా ఇదైనోడువా? నువ్వు మహారాజు కదా, ఇవ్వనంటే వదిలేడువేనా? ఇవ్వనంటే దాన్ని నువ్వు దక్కించుకోలేవా? నీకు పవర్ లేదా? నీ దగ్గర అధికారం లేదా? నువ్వు అలా పక్కనుండు. మీ మగవాళ్ళు అంతా ఇంతే మట్టి బుర్రలు వేసుకొని ఉంటారు, మా ఆడవాళ్ళు సమస్తాన్ని సాధించగలుగుతాం, అందులో చాలా మంచి ఇదైనటువంటి వారు అని చెప్పి ఆయన పక్కనెట్టి కథ అంతా నడిపించింది. మనకు తెలుసు కథంతా మనకు తెలుసు. మొత్తానికి ఏం చేసింది?
ఆ ద్రాక్ష తోట ఆహాబుకు సొంతం అయ్యేలాగా చేసింది భార్య. మొత్తానికి అతన్ని చంపించేసి మరి దానికోసం ఏం చేసింది, చంపించేసి అక్రమంగా అన్యాయంగా కుట్ర చేసి అతన్ని చంపించేసి మరి ఆ ద్రాక్ష తోటను తీసేసుకున్నాడు. అది దేవుని దృష్టికి ఏమైంది, వాళ్ళిద్దరి విషయంలో పాపమైంది. అదేంటి అలా దాన్ని అలాగ పొందుకోవడం ఏమైంది, వాక్య ప్రకారంగా దురాశ. ఏంటండి దురాశ. అతను ఇస్తానన్నాడా, కొనుక్కో, అది ఏ విధంగానూ పాపంగా ఎంచకపోను. నువ్వు అడిగావు, నువ్వు ఇష్టపడ్డావు, ఆశపడ్డావు, అతన్ని అడిగావు, అతను కూడా నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకుని నీకు మళ్ళా తిరిగి దాన్ని అమ్మేస్తే అది నీకు పాపంగా ఎంచబడకపోను. కానీ అతను ఇవ్వనన్నాడు. ఇవ్వనన్నా సరే నీకున్న పలుకుబడితో, నీకున్న అధికారంతో, నువ్వు రాజు కాబట్టి, రాణివి కాబట్టి అన్యాయంగా అక్రమంగా అతన్ని చంపించేసి మరీ దాన్ని లాగేసుకున్నావు. అది దురాశతో చేసిన పని. ఆ దురాశతో ఆ విధంగా లాక్కోవడం ఏమైంది, పాపముగా ఎంచబడింది దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? పాపముగా ఎంచబడింది. పాపముగా ఎంచబడితే ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. పాపం ఎక్కడుంటే అక్కడ ఆ కాలంలో ఎవరుండేవారు? ఏలియా ఉండేవాడు అనమాట. ఎక్కడ పాపం జరిగితే అక్కడ ఆయన ప్రత్యక్షమైపోయేవాడు దేవుని వార్నింగ్ పట్టుకుని. వచ్చి చెప్పాడు, ఇదిగో ఇదే తోటలో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఇదే నాబోది యొక్క తోటలో నువ్వు నీ చచ్చిన రక్తాన్ని, నీ బాడీలోంచి వచ్చే రక్తాన్ని ఇక్కడ కుక్కలు నాకుతాయి. ఇదిగో యెజబెలు నీ భార్య వల్ల, నీ భార్య మాట విని చేసావు ఈ పని కాబట్టి ఇదిగో నీ భార్య కుక్క చావు చేస్తుంది. నీ భార్య సమాధి బాడీని కప్పెట్టడానికి అసలు బాడీ ఉండదు, కుక్కలు తినేస్తాయి అని దేవుడు చెప్పాడు కదా. చెప్పినట్టుగానే ఆ దురాశ పాపంగా ఎంచబడింది. పాపానికి ఇద్దరికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపానికి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. వాళ్ళిద్దరూ పాపానికి, వాళ్ళిద్దరు మరణమే కాదు, మొత్తం అతని ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలకుండా ఊడ్చివేశాడు దేవుడు. ఇంకా ఎన్నో పాపాలు వారి ద్వారా జరిగాయి. మొత్తం అన్నిటిని బట్టి ఏం చేశాడండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు అధికారం ఉంది కదా, నీకు పలుకుబడి ఉంది కదా, నీకు ఎందుకు అది హక్కు ఉంది కదా, లేదంటే ఇంకోటి కదా, నాకెందుకు దక్కకూడదు, నాకెందుకు దక్కకుండా ఉండాలి, నేను దక్కించుకోగలను. నువ్వు మోసం చేసి దక్కించుకున్నావా దురాశతో? నువ్వు అన్యాయం చేసి దక్కించుకున్నావా దురాశతో? అక్రమం చేసి దక్కించుకున్నావా దురాశతో? అబద్ధాలు చెప్పి దక్కించుకున్నావా? మాయమాటలు చెప్పి దక్కించుకున్నావా దురాశతో? మొత్తానికి ఏదైనా ఆ విధంగా నువ్వు దురాశ పడడము దేవుడి దృష్టికి పాపంగా ఎంచబడుతుంది. ఆ పాపంగా ఎంచబడింది ఏమవుతుంది? మరణము తీసుకొస్తుంది, అగ్నిగుండంలో పడేస్తుంది మన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఏముండకూడదండి? దురాశ వద్దు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తి చెందడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడో, దేవుడు మనకి ఎంత ఇచ్చాడో, దేవుడికి మనకి ఏది ఇచ్చాడో దానితోనే తృప్తి పడడం అనేది నేర్చుకుందాం. ఇతరుల దానిని ఆశించవద్దు. ఇతరుల విషయంలో, ఇతరుల ఆస్తుల విషయంలో, ఇతరులకు హక్కు ఉన్నటువంటి దాని విషయంలో, లేదంటే ఏ రూపంగానూ కూడా మనం ఏమవ్వకూడదు, ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది పాపంగా ఎంచబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4:4 లోక స్నేహము దేవునితో వైరము. అంటే వైరము అనే మాటకు అర్థం ఏంటి? వైరము ఏంటండి? విరోధము. ఏంటండి? విరోధము. వైరం అంటే ఏంటి? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో శత్రువు అవుతాడు. కాబట్టి ఏది పాపం ఇక్కడ? లోక స్నేహము పాపము. లోక స్నేహము పాపము. లోక స్నేహము దేవునికి మనల్ని విరోధులుగా, శత్రువులుగా చేసేస్తుంది.
దేవుడు మనకి శత్రువు ఎప్పుడవుతాడు? మనలో పాపం ఉన్నప్పుడే దేవుడు మనకి శత్రువు అవుతాడు. కాబట్టి ఇక్కడ శత్రువు అయిపోతాడట లోక స్నేహం ఉంటే. అంటే అది దేవుని దృష్టికి ఎలా మారిపోయింది? పాపముగా మారిపోయింది. లోక స్నేహము పాపము. ఆ లోక స్నేహము అనే పాపం ఎవరిలో ఉంటుందో క్రైస్తవుల్లో, వారు దేవునికి విరోధులైపోతారు, వారు దేవునికి శత్రువులైపోతారు. ఖచ్చితంగా దేవునికి శత్రువైన వాడు, దేవునికి విరోధి అయిన వాడు దేవుడి ద్వారా పొందగోరే వాటిని పొందుకోవడం అసాధ్యం. దేవునికి విరోధులు అనబడిన వారు ఎవరు దేవుడిచ్చే వాటిని పొందుకోలేరు. దేవుడి ద్వారా మనకి దొరికేవేవి దేవుని విరోధులకు దొరకవు. దేవుని ద్వారా దొరికేవి, దేవుని ద్వారా లభించవలసినవి, లభించేవి అన్నీ కూడా ఎవరికి దొరుకుతాయి? దేవునికి ప్రియులైన వారికి, దేవునికి పిల్లలైన వారికి, దేవునికి ఇష్టలైన వారికి, వారికి మాత్రమే దొరుకుతాయి తప్ప దేవునికి శత్రువులుగా విరోధులుగా ఉన్న వారికి ఏవి కూడా దొరకవు దేవుడి వల్ల లభించవలసినవి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక స్నేహము దేవునితో వైరము. లోక స్నేహం మనలో ఉండడానికి వీల్లేదు. లోకాన్ని ప్రేమించడానికి వీల్లేదు. లోకాన్ని మనం ప్రేమించామా దేవునికి శత్రువు అవుతాం. లోకంతో స్నేహము కలిగి ఉన్నామా? ఖచ్చితంగా. కాబట్టి లోక సంబంధులుగా ఉండద్దు, లోక స్నేహం మనం చేయొద్దు. లోకంలోనే ఉండాలి కానీ లోక సంబంధులుగా ఉండకూడదు. లోకంలోనే ఉండాలి కానీ లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలోనే ఉండాలి కానీ లోకంతో స్నేహము ఉండకూడదు. లోకంలో ఉన్నంతకాలము కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ లోక స్నేహం లేకుండా, లోకాన్ని ప్రేమించకుండా, లోక సంబంధులుగా ఉండగలిగితే అప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులు అవుతాం. ఎంతోమంది ఇశ్రాయేలీలైనా చూస్తే, లేదంటే సార్వత్రిక సంఘాన్నైనా మనం చూస్తూ ఉంటే లోక స్నేహం ఎంతో ఎక్కువగా కనబడుతుంది. లోక సంబంధుల వలె, లోక సంబంధుల్లాగా కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోక సంబంధుల్లాగా ఉండడం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం దేంతో స్నేహం చేయకూడదు? ఎవరు మన స్నేహితుడు? యేసుక్రీస్తు ప్రభు వారు మనకి స్నేహితుడు. దేవుడు ఎవరిని నా స్నేహితుడా అని పిలిచాడు? అబ్రహామును నా స్నేహితుడా అని పిలిచాడు. మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరు నాకు ఏమవుతారని రాయబడింది వాక్యంలో? నాకు స్నేహితులు అవుతారు అని రాయబడింది వాక్యంలో. ఇక మీదట మీరు నాకు దాసులు కాదు కానీ ఇక మీదట నాకు మీరు స్నేహితులు. కాబట్టి ఎవరితో ఉండాలి మన స్నేహం? దేవుడితో ఉండాలి. లోకంతో స్నేహము ఉండడానికి వీలు లేదు. లోకంతో స్నేహం చేస్తే లోక సంబంధులం అయిపోతాం. లోక సంబంధులంగా ఉంటే దేవుని సంబంధులంగా ఉండలేము. దేవుని సంబంధులంగా ఉండలేనప్పుడు దేవుడి రక్షణకు, దేవుడి పరలోకానికి, దేవుడి నిత్యజీవానికి వారసులు అవడం అనేది జరిగే పని కాదు. అవుతుందా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక స్నేహం ఉండడానికి. చూడండి, ఇశ్రాయేలీల చరిత్రలో చాలా ఎక్కువగా జరిగింది ఈ పాపమే, లోక స్నేహం. దేవుడు ఏమన్నాడు? కనాను దేశాన్ని ఇచ్చినప్పుడు ఏమన్నాడు? వారికి ఆజ్ఞ టోటల్ పిల్లా పీసు ఆడ మగ అని తేడా చూడకుండా ఊడ్చేయండి అన్నాడు. కనాను దేశంలో ఉన్న వారిని అందరినీ కూడా ఊడ్చేయండి, నిర్మూలన చేసేయండి, నాశనం చేసేయండి, వారు ఉండడానికి వీలు లేదు అన్నాడు. కానీ ఏం చేయలేదు వాళ్ళు? అలాగే అందరినీ చంపలేదు. కొంతమంది ఏం చేశారు? ఉండనిచ్చారు. ఏ కారణాలతో ఉండనిచ్చారు. ఉండనిస్తే వాళ్ళు తర్వాత ఏమయ్యారు? వీళ్ళకి ఊరిగా మారారు, పక్కలో సోలాలుగా మారారు. వారితో స్నేహం చేశారు, వారితో వియ్యముందారు, వారితో సంబంధాలు కలుపుకున్నారు. కాబట్టి ఏమయ్యారండి? చివరికి ఏమయ్యారు? వారితో కలిసి వారి సహవాసం చేయడం వల్ల, ఆ లోక సంబంధులతో, అన్యులతో, ఆ విశ్వాసులతో, ఆ విగ్రహారాధికులతో వారు కలిసి ఉండడం వల్ల, వారితో స్నేహం చేయడం వల్ల, వారితో వియ్యాలు అందడం వల్ల, వారి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి పెళ్ళికి ఇవ్వడం వల్ల, తర్వాత వాళ్ళు విగ్రహారాధన వీళ్ళకి కూడా వచ్చేసింది. వాళ్ళు ఏ దేవుళ్ళని దేవతలను పూజిస్తున్నారో ఆ దేవతలను వీళ్ళు కూడా పూజించడం
మొదలుపెట్టారు. ఆ విధంగా తర్వాత ఏమైపోయారు? వాళ్ళు శత్రువులైపోయారు. దేవునికి ఏమైపోయారండి? శత్రువులైపోయారు. న్యాయాధిపతుల గ్రంథం చదవండి ఒకసారి, 2వ అధ్యాయం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చదవండి 10 నుంచి. బైబిల్ చూడాలి అందరూ. విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ ఉన్నటువంటి ఆ అన్యజనులైనటువంటి వారి యొక్క దేవతలలో ఇతర దేవతలను అనుసరించి నమస్కరించి కోపము పుట్టించిరి. విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. మండెను, అప్పగించెను, దోచుకునిరి. శత్రువుల చేతికి వారిని అప్పగించెను, నిలవలేకపోయిరి. వారికి బాధలు కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయును, మిక్కిలి ఇబ్బంది కలిగెను. యెహోవా వారికి శత్రువైపోయాడు. ఎందుకంటే వారు అన్యులను ప్రేమించి, అన్యులను పెళ్ళిళ్ళు చేసుకుని, లోకాన్ని ప్రేమించి, లోకంతో స్నేహం చేసి, లోక సంబంధులుగా ఉన్న వారి యొక్క దేవతలను పూజించడం మొదలుపెట్టి యెహోవాను విసర్జించేసి వారు పాపము చేస్తే దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపానికి దేవుడు ఏం చేశాడు? వారికి శత్రువుగా మారిపోయి వారిని శత్రువుల చేతికి అప్పగించేస్తే ఎన్నో బాధలు వారు పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం తెలుసుకోవాలి, లోక స్నేహము దేవునితో వైరము, లోక స్నేహము అనేది పాపము. లోక స్నేహం అనే పాపం ఎవరిలో ఉంటుందో వారు ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. కాబట్టి మనం లోక స్నేహము కలిగి ఉండడానికి లోక సంబంధులు కాదు, మనం దేవునికి స్నేహితులు, మనము దేవుని సంబంధులు. కాబట్టి మనం దేవుని సంబంధులుగానే ఉండాలి తప్ప లోక సంబంధులుగా, లోకాన్ని ప్రేమించి, లోకాస్తులు కలిగి, లోక ఇచ్చలు కలిగి, లోక మనుషులతో మనం కలిగి జీవించడం, లోక సంబంధమైన మనుషులతో పెళ్ళిళ్ళు సంబంధాలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడం, అలాగ ఒకటి దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసి చివరికి దేవుడిచ్చే అమూల్యమైన రక్షణను కోల్పోవలసి వస్తుంది. నిత్య జీవాన్ని కోల్పోవలసి వస్తుంది. పరలోకాన్ని కోల్పోవలసి వస్తుంది. దేవుడి కోపంతో ఎన్నో శిక్షలు, ఎన్నో బాధలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. లోక స్నేహం ఏంటి? పాపము. 17వ వచనం చదవండి అదే అధ్యాయంలో, యాకోబు 4:17. మేలైనది చేయనెరిగియు ఆ మేలు చెయ్యని వారికి ఆ మేలు చెయ్యకపోవడమే పాపముగా ఎంచబడుతుంది. పాపం అనేది ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. ఒక మేలు చెయ్యనెరిగి అది మేలు అని తెలిసి ఆ మేలు చెయ్యకపోతే అప్పుడే ఆ మేలు చెయ్యకపోవడం అనే విషయం పాపంగా ఎంచబడుతుంది. ఏంటండి? పాపముగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, చెయ్యకూడదు అన్న ఆజ్ఞే, చెయ్యాలి అన్నది కూడా ఆజ్ఞే. చెయ్యకూడదు అన్న ఆజ్ఞను అతిక్రమించినా పాపమే, చెయ్యాలి అన్న ఆజ్ఞను చేయకుండా మానేసి దాన్ని అతిక్రమించినా అది పాపమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, మేలైనది చేయనెరిగియు దానిని చేయకుండుట పాపము.
ఏ పనులు మేలులో మనకు తెలుసు, మన జ్ఞానముతో, మన తెలివితో, మన వివేచనతో, వాక్యం ద్వారా మేలైన పనులేవో, మంచి పనులేవో, దేవునికి ఇష్టమైన పనులేవో మనం గుర్తిస్తున్నాం. అయితే మనము గుర్తించిన ఆ మేలులను మనం చేయవలసిన సమయం వచ్చినప్పుడు చెయ్యకపోతే అప్పుడే మనం పాపిగా ఎంచబడతాం. ఆ మేలు చెయ్యకపోవడం అనేది ఒక పాపంగా దేవుని దృష్టికి ఎంచబడుతుంది. ఆ ఉపకారం చెయ్యకపోవడమే దేవుని దృష్టికి పాపంగా ఎంచబడుతుంది. ఆ సహాయం చెయ్యకపోవడమే దేవుని దృష్టికి ఎలా ఎంచబడుతుంది? పాపముగా ఎంచబడుతుంది. చూడండి, బైబిల్లో ఒక కథ మనకు తెలుసు, మంచి సమరయుడు కథ. ఏంటి మంచి సమరయుడు? ఏంటి ఆ కథ చెప్పండి ఒకసారి. ఒక అతను దెబ్బలతో పడి ఉన్నాడు. ఎవరు కొట్టారు? దారిలో వెళ్తుంటే దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుని శుభ్రంగా చావగొట్టి పడేశారు. ఏంటండి? యాజకుడు వెళ్ళాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలి? దెబ్బలు తిన్నటువంటి ఆ మనిషిని తీసి ఏం చేయాలి? అతనికి సహాయం చేయాలి. అతని దెబ్బలు కట్లు కట్టాలి, అతన్ని లేవదీయాలి, అతనికి నీళ్లు తాగించాలి. అతడు దెబ్బలు తన్ని బాధలో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? అతడికి మేలు చేయాలి, అతడికి సహాయం చేయాలి, అతడికి ఉపకారం చేయాలి, అతడికి ఇచ్చేయాలి. కానీ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ మనిషికి సహాయం చేయడం మేలు. ఆ విధంగా దెబ్బలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని తీసి ఏం చేయాలి? అతనికి సహాయం చేసి, అతనికి మేలు చేసి, అతనికి చేయవలసిన సహాయం చేసి వెళ్ళాలి. అది అక్కడ ఒక మంచి పని. కానీ అతను చేయలేని కారణంగా అతడు ఎలాగ ఎంచబడ్డాడు? దేవుడి దృష్టికి పాపిగా ఎంచబడ్డాడు. ఎవరతను? యాజకుడు అంటే. కానీ ఆ రోజు అతనికి సహాయం చేయకపోవడం, మేలు చేయకపోవడం ఎలాగ ఎంచబడింది ఆ పాస్టర్ గారికి? నెక్స్ట్ ఎవరు వచ్చారు? లేవీయుడు వెళ్తున్నాడు. ఏం చేశాడు? సేమ్ అదే పని. లేవీయులు ఎవరు? యాజకులు ఎవరు? ఈ లేవీయులు ఎవరు? వీళ్ళిద్దరూ కూడా ఎవరై ఉన్నారు? కానీ ఏం చెయ్యాలి? అక్కడ చేయలేదు. అది మేలైనది చేయనెరిగియు చేయలేదు. కాబట్టి పాస్టర్ గారు పాపిగా ఎంచబడ్డారు. లేవీయులైన పరిచారకులు పాపులుగా ఎంచబడ్డారు. తర్వాత ఎవరు వచ్చారు? సమరయులు ఎవరు? ఈ పాస్టర్ల దృష్టికి, ఆ లేవీయుల దృష్టికి, ఆ యూదుల దృష్టికి సమరయులు ఎవరు? పాపులు. ఎందుకు పాపులు వాళ్ళు? అశ్షూరీయులు అనబడిన అన్యజనులకు, ఇశ్రాయేలీయులైన 10 గోత్రాల ప్రజలకు పుట్టిన సంతానం. కాబట్టి వీరి దృష్టికి వాళ్ళు ఎవరు? పాపులు, అంటరాని వారు, అక్రమ సంతానం, పాపులు. ఆ పాపిగా ఉన్న సమరయుడు ఏం చేశాడు? వెళ్తా తీసి లేవదీసి కూర్చోబెట్టి అతని దెబ్బలన్నింటినీ కట్లు కట్టి అతనికి చాలా సహాయం చేసి అతన్ని వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేయించి అతనికి డబ్బులు ఇచ్చి, వైద్యుడికి డబ్బులు ఇచ్చి, ఇది ఖర్చు పెట్టు, ఇతనికి సహాయం చేసి ఉంచు, నేను ఒరుగురు వెళ్తున్నాను, మళ్ళీ రిటర్న్లో నేను ఖర్చు కలుస్తాను, ఈ లోపల ఇంకా ఏమన్నా ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టి నేను నీకు వచ్చాక ఇచ్చేస్తాను, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, ఇతని దెబ్బలన్నీ తగ్గించు. అతనికి ఏం చేశాడు? మేలు చేశాడు. మేలు చేయవలసిన సమయము, మేలు చేయవలసిన పరిస్థితి, మేలు చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? మేలు చేశాడు. మేలు చేయడం వల్ల ఏమయ్యాడు? సమరయుడు అన్నవాడి ముందు ఒక బిరుదు వచ్చింది, మంచి సమరయుడు. ఎవరు చెప్పారు ఈ కథ? అంటే యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో ఈ సమరయుడు మంచి సమరయుడు. ఆ పాస్టర్ గారి దృష్టిలో, ఆ యూదుల దృష్టిలో, వాళ్ళ లేవీయుల దృష్టి, వీళ్ళందరి దృష్టిలో ఈ సమరయుడు ఎవరు? పాపి. కానీ దేవుని దృష్టిలో ఎవరు? మంచివాడు. వాళ్ళిద్దరికీ పాపంగా ఎంచబడింది, అది ఇతనికి మాత్రం మంచిగా ఎంచబడింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి చేయవలసిన సమయం వచ్చినప్పుడు మంచి చేయకపోతే అదే పాపం. మేలు చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు మేలు చేయకపోతే అదే పాపం.
సహాయం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు సహాయం చేయకపోతే అదే పాపం. ఉపకారం చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఉపకారం చేయకపోతే అదే పాపము. కళ్ళతో చూసి వెళ్ళిపోతే అప్పుడే పాపులు, చెవులతో వినేసి వెళ్ళిపోతే అప్పుడే పాపులు, కలగజేసుకోకపోతే అప్పుడే పాపులు, అక్కడ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడే మనం పాపులు, అక్కడ ఉపకారం చేయకపోతే ఆ సహాయం, ఆ మేలు, ఆ ఉపకారం మనం చేయకపోతే అప్పుడే మనం పాపులు. ప్రత్యేకంగా వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు చేసేయక్కర్లేదు, అయ్యే పాపాలని అంటలేదు ఇక్కడ. ఒక మంచి పని చేయవలసిన సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ మంచి పని నువ్వు చెయ్యలేదా అప్పుడే నువ్వు పాపిగా ఎంచబడతావు. నేను పాపిగా ఎంచబడతాను, అప్పుడే నేను పాపిగా ఎంచబడతాం. ఎవరైనా సరే పాపులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం. క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి, ప్రేమను క్రియల్లో చూపించాలి, మంచితనాన్ని క్రియల్లో చూపించాలి, జాలిని క్రియల్లో చూపించాలి, దయాళుత్వాన్ని క్రియల్లో చూపించాలి. ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దు. దేవుని దృష్టికి ఇష్టమైన యాగములు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మేలు చెయ్యవలసిన సమయము వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, నువ్వు చెయ్యవలసినటువంటి స్థితిలో, చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ మేలు నువ్వు అయినా నేనైనా ఆ మేలు ఆ సమయానికి ఆ మనిషికి చెయ్యకపోతే అప్పుడే మనము దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడతాం. ఆ పాపానికి కూడా ప్రతిఫలాన్ని అనుభవించాలి. ఖచ్చితంగా ఆ పాపానికి ప్రతిఫలం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఖచ్చితంగా అలా మేలులు మనం ఇతరులకు మేలులు చేస్తే దేవుడు మనకి మేలులు చేస్తాడు. ఎందుకంటే ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తా ఉంటున్నాడు కదా. నువ్వు ఇతరుడికి మేలు చేసావు, నీకు దేవుడు మేలు చేస్తాడు. నీకు దేవుడు మేలు చేస్తాడు. నువ్వు తప్పించుకుని వెళ్ళిపోయావు మేలు చేయకుండా, దేవుడు కూడా నీకు మేలు చేయవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు కూడా తప్పించుకుని వెళ్ళిపోతాడు నీకు మేలు చేయకుండా. మేలు చూడండి, నువ్వు ప్రేమిస్తే, ఇతరులను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఇతరులను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు ఇతరుల మీద కనికరపడితే నేను నీ మీద కనికరపడతాను, నువ్వు ఇతరులకు మేలు చేస్తే నేను నీకు మేలు చేస్తాను. మనము మనుషులకు చేస్తే దేవుడు అదే పని మనకి చేస్తాడు. మనకెందుకు, మనకు సంబంధం లేదు, మనం ఎందుకు చెయ్యాలి, ఆడికి మేలు చేస్తే నాకేం వస్తుంది అని ఆ సమయానికి అపవాదికి మనం చోటిచ్చి అపవాది తలంపుతో మనం ఒకవేళ సైడ్ అయిపోతే దేవుని దృష్టికి ఆ సమయంలో ఆ మనిషి ఎవరుగా ఎంచబడతాడు? పాపిగా. ఎలాగండి? పాపిగా ఎంచబడతాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏదైతే అది ఖచ్చితంగా అనుభవించాలి. ఆ జీతాన్ని మనం అనుభవించాలి. కాబట్టి మేలైనది చేయనెరుగు దాన్ని చేయకపోవడమే పాపము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5:9. ఒకని మీద ఒకడు సనగవద్దు. ఒక మనుష్యుల మీద సనుగుట ఏంటి? పాపము. ఈ పాపమే ఇశ్రాయేలీల జీవితంలో చాలా ప్రధానమైన పాపంగా కనబడింది. వారి సర్వనాశనానికి ఈ పాపమే మూలంగా కనబడింది మనకు తెలుసు. కాబట్టి ఒకని మీద ఒకడు సనుక్కుంటే అదేంటి? దేవుని దృష్టికి పాపం. సణుగుకొనుట అనేది ఎవరిది? మనుషుల మీద సనగడం అనేది ఎవరిది? అపవాదిది. ఒకవేళ ఈ పని ఎవరు చేస్తారంటే అపవాది సంబంధులుగా ఉన్నవారు చేస్తారు. మనం అపవాది సంబంధులు కాదు, మనం ఎవరు? దేవుని సంబంధులు. దేవుడు సణుగుట అనేది ఎక్కడైనా కనబడిందా? బైబిల్ అంతట్లోనూ దేవాది దేవుడు మనుషుల మీద సనగడం అనేది ఎక్కడైనా కనబడిందా? ఈ సన్నగుడు అనేది స్లో పాయిజన్ లాంటిదండి, చాలా డేంజర్ అన్నమాట. ఎవరినే వదలదు. ఏదో ఒక సమయంలో ఈ సనుగుడు అనే చేదు వేరు
మొలిచేస్తుందండి. పాస్టర్లోనూ మొలిచేస్తుంది, పాస్టమ్మల్లోనూ మొలిచేస్తుంది, విశ్వాసుల్లో మొలిచేస్తుంది, ఆడవాళ్ళలో మొలిచేస్తుంది, మగవాళ్ళలో మొలిచేస్తుంది. ముసలోళ్ళది అయితే ఇంక మొలవడం కాదు, ఇంకా అది అలాగే స్టాండర్డ్ అయిపోద్ది ముసలోళ్ళు అయితే. ఏంటండి ఈ సణుగుడు అనే పాపం చాలా భయంకరమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకని మీద ఒకడు సణుగు కొనవద్దు. ఒకని మీద ఒకడు సణుగుడం అనేది పాపము. ఆ సణుగుడు అనే ఆ సణుగుడు మనం మనుషుల్ని సణుగుతుంటే అది ఎవరికి వినబడుతుందట? నిజానికి నువ్వు ఎవడి మీద సణిగావో, నీ సణుగుడు అవతల ఎవడి మీద అయితే సణిగావో ఆడికి వినబడలేదు ఎంతకని. ఎందుకంటే ఆడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, సణిగేస్తున్నావు. కానీ అసలోడికి వినబడలేదు. కానీ ఎవడికి వినబడిపోయింది ఆ సణుగుడు? దేవునికి వినబడిపోతుంది. ఆ సణుగుడు దేవుడు విని ఏం చేస్తాడు? దాన్ని ఎలా ఎంచుతాడు? పాపంగా ఎంచుతాడు. పాపంగా ఎంచితే దాని పనిష్మెంట్ ఏదైతే అది ఖచ్చితంగా అనుభవించవలసిందే. దాని పనిష్మెంట్ అనుభవించవలసింది. ఆ సణుగుడు వల్ల ఎన్ని పనిష్మెంట్లు అనుభవించారో ఇశ్రాయేలీల ప్రయాణంలో మనం చూసాం. ఒకనొక సందర్భంలో సణుగుడితో ఎన్ని పనిష్మెంట్లు అనుభవించారు, ఎన్ని శిక్షలు అనుభవించారు. సణిగింది మనుషుల మీద, యాజకుల మీద, మోషే మీద, వాళ్ళ మీద. కానీ శిక్ష వచ్చింది దేవుడి దగ్గర నుంచి. శిక్ష వచ్చింది ఎక్కడండి? నోరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నోరుని చాలా జాగ్రత్తగా వాడితే బతికిపోతాం. నోరుని చాలా తేడాగా వాడేమా అయిపోతుంది. సణగడం అనేది ఎందులోంచి వస్తుంది? నోట్లోంచి వస్తుంది. నోట్లోంచి వచ్చిందంటే అది ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ మొలకెత్తింది? హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడు అంటే అది స్టార్టింగ్ ఎక్కడ మొలకెత్తింది? హృదయంలో మొలకెత్తింది ఆ సణుగుడు మాటలు ఎందులోంచి బయటకు వచ్చాయి? నోట్లోంచి బయటకు వచ్చాయి. నోట్లోంచి బయటకు వచ్చిన సణుగుడు మాటలను బట్టి దేవుడి దగ్గర నుంచి శిక్షలు మన మీదకు వస్తాయి. ఆ శిక్షలు రోగాలుగా రావచ్చు, వ్యాధులుగా రావచ్చు, జబ్బులుగా రావచ్చు, తెగుళ్ళుగా రావచ్చు, కరువుగా రావచ్చు, రకరకాలైన విధాలుగా. కాబట్టి ఒకని మీద ఒకడు సణుగకోవద్దు. ఆ విధంగా ఒకని మీద ఒకడు సణుక్కోవడం అనేది ఏంటి? పాపము. ఏంటండి? ఈ సణుగుడు అనే పాపం ప్రపంచంలో చాలా ఎక్కువగా జరిగేది ఎక్కడో తెలుసా? సంఘాల్లోనే. ఈ సంఘాలలోనే ఈ సణుగుడు అనే పాపం చాలా ఎక్కువగా జరిగింది. ఈ సణుగుడు అనే పాపం చాలా ఎక్కువగా చేసేది ఎవరంటే క్రైస్తవులు. ఈ సణుగుడు అనే పాపం చాలా ఎక్కువగా జరిగేది ఎక్కడంటే సంఘాలలోనే. ఎక్కడండి? సంఘాల్లోనే. ఆ సంఘాల్లో జరిగే ఈ పాపానికి ఖచ్చితంగా ఆ సణుగిన మనుషులు ఏమవ్వాల్సిందే? శిక్ష అనుభవించవలసిందే. తప్పించుకోవడం అనేది కుదరదు. కాబట్టి వద్దు మనకి ఈ పాపం, సణుగుడం అనే పాపము వద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16. ఉండు అని అజ్ఞాన దశలో ఉండిన ఆశలు అంటే దేవుణ్ణి నమ్ముకోకముందు జీవితంలో ఎలాంటి ఆశలు అనేవి మనలో ఉండేవో ఆ ఆశలు ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. ఆ ఆశలు ఇప్పుడు కలిగి ఉండకుండా, ఆ ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మిమ్మల్ని పిలిచినవాడు, దేవాది దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలిచినవాడు పరిశుద్ధుడుగా ఉన్న ప్రకారంగా మీరును సమస్త ప్రవర్తన అన్నది ఖచ్చితంగా మనం అండర్లు చేసుకోవాల్సిన పాయింట్. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. దేవాది దేవుడు ఎలాగ సమస్తమైన విషయాల్లోనూ పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగే మనం కూడా సమస్తమైన విషయాల్లోనూ కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. అలాగ ఉండకపోతే అదే పాపము. దేవుణ్ణి నమ్ముకోక ముందు ఎలాగ ఉన్నామో అలాగే ఇప్పుడే ఉంటే మనం క్రైస్తవులం కాదు, మనం పాపులము.
దేవుణ్ణి నమ్ముకోకముందు ఏ ప్రవర్తన ఉందో అదే ప్రవర్తన ఇప్పుడు ఉంటే మనం పాపులం. దేవుణ్ణి నమ్ముకోకముందు ఏ ఆశలైతే ఉన్నాయో ఆ ఆశలు ఇప్పుడు కూడా మనం కలిగి ఉంటే మనము పాపులము. దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగ ఒకవేళ అన్ని విషయాల్లోనూ పరిశుద్ధులుగా ఉండకపోతే మనం ఎవరు? పాపులం అయిపోతాము. పాపం వల్ల వచ్చే జీతం పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. కొన్ని విషయాలలో పరిశుద్ధులుగా ఉండడం అనేది బాగానే ఉంటుంది, కానీ సమస్త విషయాలలో పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. కానీ ఆ ఆజ్ఞ సంపూర్ణం అవటం లేదు ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో. కొన్ని విషయాలలో పరిశుద్ధులుగా ఉండడం అనేది జరుగుతుంది, కానీ అన్ని విషయాలలోనూ పరిశుద్ధులుగా ఉండడం అనేది జరగటం లేదు. కొన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉన్నవారు పరిశుద్ధులు కాదు, అన్ని విషయాలలోనూ పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే పరిశుద్ధులు. వారు మాత్రమే పరలోకానికి చేరతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. కొన్ని విషయాల్లో పరిశుద్ధత లేకుండా ప్రవర్తిస్తే వారు ఆ సమయానికి ఆ విషయంలో ఏంటి? పాపులు. అదే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. లేదంటే ఏ శిక్ష అయితే రావాలో ఆ శిక్ష అనుభవించవలసి వస్తుంది. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ప్రభువు దయాళుడు అని చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయాలి అంటున్నాడు. ఎందుకు మానేయాలి అంటున్నాడు? అవన్నీ ఏంటి? పాపాలుగా కనబడుతున్నాయి, పాపాలుగా ఉన్నాయి కాబట్టి దేవుడు వాటిని మానేయాలి అంటున్నాడు, విడిచిపెట్టేయాలి అంటున్నాడు. చదవండి అవేంటో ఒకసారి. సమస్తమైన దుష్టత్వము, పాపము. ఏంటి? దుష్టత్వము, పాపము వదిలేయ్, నువ్వు పరిశుద్ధుడిగా ఉండు. కపటము, పాపము. అన్ని విషయాల్లోనూ ఈ కపటము లేకుండా నిష్కపటిగా ఉండాలి, నిష్కపటమైన వాడిగా, నిష్కపటమైన దానిగా ఉండాలి. అలాగుండు. నీ కపటాన్ని విడిచిపెట్టేయి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండడం అనేది కపటము. అలాగ ఉండడానికి వీల్లేదు. ఆ కపటాన్ని విడిచిపెట్టేయి. అది పాపము కాబట్టి విడిచిపెట్టే అంటున్నాడు. వేషధారణ పాపము. వేషధారణ దేవుడు చాలాసార్లు చాలా చోట్ల సువార్తల్లో వేషధారులారా అన్న మాట ఉంటుంది. వేషధారులకు క్షమాపణ ఉండదు. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. వేషధారులుగా ఉండడానికి వీలు లేదు. ఈనాడు క్రైస్తవుల్లో చాలా ఎక్కువ శాతం వేషధారులుగానే జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేషధారులుగా ఉండకూడదు. వేషధారణ పాపము. ఏంటండి? వేషధారణ పాపము. మానే, వేషధారణ వదిలిపెట్టే అంటున్నాడు. అసూయ పాపము. అసూయను విడిచిపెట్టే. అసూయ పాపము. నువ్వా నేనా అన్నవారే ఈ అసూయ అనే పాపం చేసి ఏమైపోయారు? నేలమట్టం అయిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. కాబట్టి అసూయ ఉండడానికి వీలు లేదు, అది పాపము. దూషణ మాటలు పాపము. కాబట్టి ఏ మనిషిని ఏ సమయంలోనూ ఏ సందర్భంలోనూ ఎటువంటి స్థితిలో ఉన్నా ఎలాంటి ప్రభావం అక్కడ ఉన్నా ఆ సంఘటన విషయంలో ఏమి ఉండద్దు? దూషణ మాటలు నీ నోట రానివ్వద్దు, మానే. దూషణ మాటలు విడిచిపెట్టే. దూషించడం అనేది పాపము. మనుషుల్ని దూషించడం అనేది, దేవుడిని దూషించడం అనేది ఏంటి? పాపము. అది ఉండడానికి వీలు లేదు. కొత్తగా జన్మించిన శిశువుల్లో ఇవేమన్నా ఉంటాయండి? వేషధారణ ఉంటుందా? కపటం ఉంటుందా? దుష్టత్వం ఉంటుందా? దూషణ ఉంటుందా? అసూయ ఉంటుంది? ఏముంటాయా? అలాగా కొత్తగా జన్మించిన శిశువుల్లాగా నిష్కపటులుగా ఏ అసూయ లేకుండా మీరు ఉండాలి అంటున్నాడు. కాబట్టి అవన్నీ ఏంటి? అక్కడ పాపాలు.
అక్కడ రాయబడినవన్నీ పాపాలు, అందుకనే వాటిని మానేయమంటున్నాడు, అందుకనే వాటిని విడిచిపెట్టేయమంటున్నాడు. ఒకవేళ దేవుడు చెప్పినా సరే, దేవుడు వాక్యంలో దేవుడు నీకు విడిచిపెట్టేయని ఆజ్ఞ ఇచ్చినా సరే, ఒకవేళ ఏ సందర్భంలోనైనా మనలో కనబడితే ఆ సమయంలో అప్పుడే మనం దేవుడి దృష్టికి పాపులుగా ఎంచబడతాము. అప్పుడే ఆ సమయంలో ఆ పాపం చేసి ఆ పని చేసి పాపులుగా ఎంచబడి దాని శిక్షను మనము అనుభవించాలి. అనుభవించాలి. కాబట్టి అవేవి కూడా మనలో లేకుండా చూసుకోవాలి. అవన్నీ ఏంటి? పాపాలు. అవన్నీ ఏంటండి? పాపాలు. ఆ పాపాలు జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. 4వ అధ్యాయం 2-3. పాపముతో జోలిక ఏమీ లేకుండా ఉండవలెను. ఇదిగో అంతకు ముందు లాగా ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి నమ్ముకోకముందు ఎలా ప్రవర్తించారో, ఏ స్వభావం ఉందో, ఎలాంటి అలవాట్లు ఉన్నాయో, ఎలాంటి క్రియలు ఉన్నాయో, ఎలాంటి వ్యసనాలు ఉన్నాయో, ఎలాంటి విధానం ఉందో అది అస్సలు ఇంకా ఉండడానికి వీల్లేదు. కొత్తగా జన్మించిన వారి వలె మారిపోవాలి. అంతకుముందు ఉన్నటువంటివి ఏవైనా సరే ఇప్పుడు ఉంటే అవే దేవుడి దృష్టికి మన విషయంలో పాపాలుగా కనబడతాయి. అవే దేవుని దృష్టికి ఎలా కనబడతాయి? పాపాలుగా కనబడతాయి. ఆ పాపాలకు రావాల్సిన జీతం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మనం అనుభవించాలి. చదవండి మళ్ళీ ఒకసారి. ఇక మీదట అంటే ఇక మీదట మిగిలిన కాలం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చచ్చిపోయే రోజు వరకు మధ్యలో కాలము. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నుంచి మనం చనిపోయే రోజు వరకు మధ్యలో జరిగే కాలం. ఆ కాలం ఎలా ఉండాలట? మనుష్యుల యొక్క ఆశలు, మనుష్యుల యొక్క మనస్సుల యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశలు ఉండడానికి నడుచుకొనక దేవుని ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి. పాపము అనేది ఉండడానికి వీల్లేదు. పాపములు అనేవి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే ఆ మనిషి క్రైస్తవుడు అని ఒకవేళ తనంతట తాను చెప్పుకోవచ్చు, కానీ ఆ పాపాలను బట్టి దేవుడు ఆ మనిషిని ఏమని పిలుస్తాడు? పాపి, లేదంటే పాపులు అని పిలుస్తాడు. ఖచ్చితంగా మనం మనుషుల దృష్టికి ఎలా ఉన్నామన్నది కాదు, దేవుని దృష్టికి మనం ఎలాగున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. పాపము జోలికి వెళ్ళొద్దు. పాపముతో మీరు పాలిభాగస్తులు అవ్వకూడదు. పాపముతో లేకుండా ఉండువలెను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతకు ముందు ఎలాగ ఉన్నామో అలాగే ఇప్పుడు కూడా ఉంటే, దేవుడిని నమ్ముకోకముందు ఎలాగ ఉన్నామో దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా అలాగే ఉంటే, ఏ విషయంలో నువ్వు అలాగ ఉన్నావో ఆ విషయంలో దేవుని దృష్టికి పాపిగా ఉన్నావు అన్నది ఖచ్చితంగా మనం గుర్తించవలసిన విషయం. కోపిష్టిగా నువ్వు అంతకుముందు ఉంటే ఇప్పుడు కూడా కోపిష్టిగా ఉన్నావా? అయితే నువ్వు పాపి. అంతకుముందు పొగరబోతుగా ఉన్నావు, ఇప్పుడు కూడా పొగరబోతుగా ఉన్నావా? అయితే నువ్వు పాపి. అంతకుముందు అహంకారిగా ఉన్నావు, ఇప్పుడు కూడా అహంకారిగా ఉన్నావా? అయితే నువ్వు పాపి. అంతకుముందు గర్విష్టిగా ఉన్నావు, ఇప్పుడు కూడా గర్విష్టిగా ఉన్నావా? అయితే పాపి. అంతకుముందు నీలో అసూయ పనిచేసింది, ఇప్పుడు కూడా అసూయ పనిచేస్తుందా? అయితే పాపి. అంతకుముందు నువ్వు మనుషులు దూషించో, ఇప్పుడు కూడా దూషిస్తున్నావా? అయితే పాపివి. అంతకుముందు తాగేవాడు, ఇప్పుడు కూడా తాగుతున్నావా? అయితే పాపివి. ఏదైతే దేవుణ్ణి నమ్ముకోకముందు మనలో కనబడిందో అది స్వభావం అవ్వచ్చు, క్రియలు అవ్వచ్చు, ప్రవర్తన అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, అలవాట్లు అవ్వచ్చు, ఏదైతే అది అంతకుముందు దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నవి ఇక మీదట ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చచ్చిపోయే కాలం, మధ్యకాలం ఏదైతే ఉందో ఈ కాలంలో మనలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే అవన్నీ కూడా ఏంటి? పాపాలు. ఆ పాపాలకు రావలసిన జీతము
ఖచ్చితంగా దేవుడు ఎప్పటికప్పుడే పంపించేస్తూ ఉంటాడు. ఆ పాపాలను బట్టి ఆ జీతము అనుభవించవలసింది. క్రైస్తవులు అనబడిన వారు ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి ఇవన్నీ అనుభవించాలి. కానీ క్రైస్తవులు అనబడిన వారు అవి అనుభవించే వారి కన్నా శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు, వేదనలు అనుభవిస్తున్న వారే ఎక్కువ మంది. ఎందుకు దేవుని పిల్లలు అనుభవించకూడనివి అనుభవించవలసి వస్తుంది? ఇగో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఎన్నో ఇవన్నీ పాపాలుగా ఎంచబడుతుంది. అవి ఒకవేళ తెలిసి చేసావో తెలియక చేసావో, మొత్తానికి ఏ పరిస్థితిలో చేసామో దేవుడికి అవసరం లేదు. ఏ ఎమోషన్లో చేసామో, ఏ కోపంలో చేసామో, లేదంటే ఏ ఆ మనసుతో చేసామో దేవుడికి అవసరం లేదు. అవి ఉండడానికి వీలు లేదు. ఉన్నాయి కాబట్టి పాపం కాబట్టి శిక్ష ఖచ్చితంగా ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి ఆ మనిషికి, ఆ కుటుంబానికి బయలుదేరి వస్తుంది. ఆ మనిషి కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ శిక్షలు అనుభవిస్తున్నారు అంటే దేవునికి విరోధమైన పాపాలు ఉన్నాయి, దేవునికి విరోధమైన ఆయాసకరమైన దోషాలు ఏవో ఉన్నాయి. అందుకనే అలాగా అటువంటి పరిస్థితులు, అటువంటి పరిణామాలు, అటువంటి ఇవి అనుభవించడం అనేది జరుగుతున్నది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే పాపాలు. ఇంకా చూద్దాం, మనం రాయబడిన పాపాల గురించి మనం తెలుసుకుందాం. వాక్యంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారమైన జీవితాలతో, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన క్రియలతో మేము ఫలించి నీ ఆశీర్వాదాలకు వారసులవుటకు సహాయించే, నీ పరలోకానికి పాత్రలవుటకు సహాయించే, నీ నిత్య జీవానికి నాయన మేము పాత్రలవటానికి సహాయించే తండ్రి. నాయనా, నీ ఆజ్ఞాతిక్రమమే పాపము. నువ్వు చెయ్యకూడదు అని చెప్పిన పనులు చేస్తేనే పాపం, చెయ్యాలి అన్న పనులు చేయకుండా మానేస్తే అదే పాపము. ఖచ్చితంగా ఆ పాపాలకు శిక్ష ఎప్పటికప్పుడే మేము అనుభవించవలసిన అవసరం ఉన్నది ప్రభు. కాబట్టి పాపము జోలికి వెళ్లకుండా, పాపానికి మళ్ళా మేము దాసులం కాకుండా, పాపమనే కాడి క్రింద మేము ఉండకుండా, మేము పాపము నుంచి విమోచించబడ్డాం. కాబట్టి ఆ పాపములు అనేవి మాలో లేకుండా, పాపం విషయంలో మేము చచ్చిపోయిన వారం కాబట్టి మళ్ళా పాపం విషయంలో మేము బ్రతకకుండా మేము నీ మార్గంలో ప్రయాణం చేసి పరలోకం చేరుకునేలాగా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.